అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకొని తినటం వల్ల మన నాలుకలో ఉన్న రుచి రంధ్రాలన్నీ తెరిచిపోయి మన టేస్ట్ బడ్స్ డ్యాన్సులు వేస్తాయండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి. చాలా అంటే చాలా ఈజీ, బట్ చాలా బాగుంటుందండి. దోశల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది గీ వేసుకొని తింటే. చూడండి ఎంత కష్టపడుతున్నాను అది కట్ చేయడానికి. ముందుగా ఒక లేతది లేదంటే ముదరది కానీ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం నూనెలోని దాన్ని మంచిగా మనము ఉడికినంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే చింతపండు వేసి మిక్సీలోని మంచిగా మిక్స్ చేసుకొని బరకగా మనకి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మీరు చూసినట్లయితే కొంచెం వాటర్ వేసినా పర్లేదు, మీ కన్సిస్టెన్సీ ప్రకారం. దోశల్లోకి అయితే ఎక్కువ వాటర్ అవుతుంది, అదే రైస్లోకి అయితే తక్కువ పడుతుంది. లాస్ట్లో కొంచెము మనం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ.